హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. ఈవినింగ్ టైంలో మనం అలా బయటికి వెళ్ళి పానీపూరి బండి దగ్గర చాట్ని తింటూ ఉంటాం కదండి. మరి అదే చాట్ని ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం బఠానీలని 4 to 5 hours పాటు నాననివ్వాలి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలను ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పొటాటోని పీల్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా చూడండి, ఇక్కడ ఉడికింది కదా. ఉడికిన తర్వాత ఒక మ్యాషర్ని తీసుకొని మ్యాషర్ తోటి మనం పూర్తిగా కాకుండా లైట్గా మనకు బఠానీ తగిలేదా పంటికి ఇలా తగలాలన్నమాట. అలాగా లైట్గా మనం ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుని అయిపోయిన తర్వాత ఇది ఒకసారి పక్కన పెట్టుకుందాము. చూడండి, మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నది పచ్చిమిర్చి కూడా ఒక 2 కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 teaspoon. కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను ధనియా జీలకర్ర పొడి ఆల్రెడీ ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను, అదే కొంచెం ఇక్కడ పొడి వేసాను అనమాట. కొంచెం ఇక్కడ చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 minute పాటు అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న బఠానీ చాట్ని ఇందులో వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 glass వాటర్ పోసుకున్నాను. కావాలంటే కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవచ్చు. నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 2 minutes పాటు అలా మనము ఉడకనివ్వాలి బఠానీని అనమాట. ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత పైన కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో చూపించాను, నేను నిమ్మరసం వేసేది ఇక్కడ నేను చూపించలేదన్నమాట. ఫైనల్లీ బఠానీ